వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము గోంగూర చికెన్ బిర్యానీ చేసుకుంటున్నామండి. గోంగూరతో చికెన్ బిర్యానీ. ముందుగా దీనికి గోంగూర తీసుకోవాలండి. ఒక 2 కట్టలు గోంగూర తీసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమను, హోల్ గరం మసాలా, బిర్యానీలో వేసుకునే అన్ని గరం మసాలాలు తీసుకోవాలండి. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకుని ఆనియన్. ఇప్పుడు ముందుగా మిక్సీలో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, పచ్చిమిర్చి వేసేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కగా పెట్టుకోవాలండి. మనం చికెన్ తీసుకున్నామండి. చికెన్ శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని వాటర్ అన్నీ పోయేటట్టు చూసుకొని అప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 చెంచాలు అల్లం వెల్లిగడ్డ పేస్టు, మనం మిక్సీలో పట్టుకున్న పచ్చిమిరపకాయలు, గరం మసాలా, అలాగే పసుపు 1 టీ స్పూను, సాల్ట్ ఒక 2 టీ స్పూన్లు, ఒక 2 టీ స్పూన్లు కారం వేసేసి పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలండి. ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని నీట్గా ఎంత సన్నగా తరిగితే అంత సన్నగా తరిగి వేసేసేయాలి. అలాగే 2 లెమన్స్, చిన్న లెమన్స్ 2, పెద్దదైతే ఒక్కటి చాలండి. ఎందుకంటే గోంగూర వేస్తాం కాబట్టి 1 లెమన్ వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా మంచిగా చేత్తో బాగా కలపాలండి. బిర్యానీలో ముఖ్యమైన ఘట్టం ఇదేనండి. మనం నీట్గా ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇది కలపకపోతే మాత్రం, గంటితో కలిపితే మాత్రం మంచిగా కలవదండి. ఇది చేత్తోనే కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలి. అది కూడా మంచి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇది నానే లోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం. మొత్తం నెయ్యి వేసినా కానీ టేస్ట్ ఉండదు. అందుకు కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వీటిని బ్రౌన్ ఆనియన్స్ తప్పనిసరి కావాలండి బిర్యానీలోకి. బ్రౌన్ ఆనియన్స్ అనేది అవి మనం ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొన్ని తీసి పక్కగా పెట్టేసుకోవాలండి. మిగతా అన్నీ కూడా చికెన్లో వేసేసుకోవాలి. ఎందుకంటే అన్నం మీద వేస్తామండి అవి. అదే ఆయిల్లో మనం గోంగూర వేసేసుకుంటున్నాము. గోంగూర కూడా నీట్గా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే త్వరగా వేగిపోతుంది సన్నగా తరిగి పెట్టుకుంటే. అది ఆకులు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూరని కూడా చికెన్లో వేసేసి బాగా కలిపేసేయాలండి. ఈ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూర పులుపు తగ్గట్టుగా మనం లెమన్ వేసుకోవాలి. ఎక్కువ లెమన్స్ వేసేసి మళ్ళీ గోంగూర వేసామంటే పుల్లగా అయిపోతుందండి. అలా కాకుండా మనం ఎంత గోంగూర వేస్తున్నాం చూసుకొని దాన్ని తగ్గట్టుగా లెమన్ వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు ఒక చిన్న కప్పు నిండా ఒక పెరుగు వేసుకోవాలండి. పెరుగు కొంచెం నానిన తర్వాత పెరిగేయాలి, మొదట్లోనే వేయొద్దండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకోవాలండి. ఈ లెమను, ఈ గోంగూర, మనం వేసిన బ్రౌన్ ఆనియన్స్, మనం వేసిన మసాలాలు మొత్తం కూడా చికెన్కి బాగా పట్టే వరకు కలిపేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము బియ్యం నానబెట్టుకున్నామండి. మీకు ఎన్ని కావాలో అన్ని బియ్యం తీసుకొని నేను రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక 6 గ్లాసులు బియ్యం నానబెట్టేసాను. ఇప్పుడు ఎసురు పెట్టుకోవడానికి వాటర్లో కొంచెం బిర్యానీ ఆకు, సాల్ట్, షాజీరా వేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. చూడండి, బియ్యం కూడా నానిపోయినాయి. 1/2 అవర్ నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా బాస్మతి రైస్ని. ఇప్పుడు మనం ఈ బియ్యం అన్నిటిని కూడా ఎసురులో వేసేసుకోవాలి. వాటర్ బాగా మసలేటప్పుడు బియ్యం వేయాలండి, లేకపోతే బాగుండదు. ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, ఇది కొంచెం ఉడకాలండి. అంటే 1/4 ఉడికేంత వరకు ఉడకాలి. హాఫ్ బాయిల్ అంటారు కదా, హాఫ్ బాయిల్ అంటే సగం అన్నం ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత వంపేసి ఈ విధంగా మనం చికెన్ మీద వేసేసుకోవాలండి. చికెన్ మీద వేసి అన్నం అంతా కూడా మనం ఫ్లాట్గా అనుకోవాలండి. కరెక్ట్గా సమానంగా అనుకొని నీట్గా అన్నం అంతా సమానంగా అనుకున్న తర్వాత మన దగ్గర ఉన్న బ్రౌన్ ఆనియన్స్ అండి, మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని అన్నం మొత్తం మీద వేసేసుకోవాలండి. ఇట్లా మొత్తం అన్నానికి సరిపడినంత పైన మొత్తం ఇట్లా వేసేసుకుంటే మనకు అన్నం కూడా మంచి కలర్ వస్తుందండి. మనం దీంట్లో ఎలాంటి కలర్స్ అలాంటివి ఏం వాడడం లేదండి. కుంకుమ పువ్వు అవేం వేయట్లేదు. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి న్యాచురల్గా చేసుకుంటున్నాం. మనం అన్నం మీద మూత పెట్టేసి ఒక చిన్న బరువుకి చిన్న బండ పెట్టండి. 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, రైస్ నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందామండి. కరెక్ట్గా 20 నిమిషాలు టైం పెట్టుకోండి. ఇంకా ఎక్కువ ఉడికిందా తక్కువ ఉడికిందా ఏమి చూడవలేదండి. కరెక్ట్గా 20 నిమిషాలు టైం పెట్టుకున్నారంటే మనకు అన్నం చాలా బాగా పొడిగా వచ్చేస్తుందండి.
చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత చూడండి, నేను మంచి కలుపుతున్నా చూడండి. అసలు పొడి 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 పొడిగా వచ్చేసిందండి. చాలా బాగా ఉడికింది, మంచిగా నీట్గా వచ్చేసిందండి. ఈ చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే చాలామంది మా అన్నం మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి భయపడుతుంటారండి. అలా ఏమీ కాదు. హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకొని చేసుకున్నామంటే అన్నం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చికెన్ బిర్యానీకి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అందులోనూ గోంగూర చికెన్ బిర్యానీ అండి ఇది. గోంగూర చికెన్ బిర్యానీ ఎక్సలెంట్గా ఉంటుందండి తింటుంటే. అసలు గోంగూర అంటే చాలా ఉండదు, చాలా టేస్టీగా మాత్రం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.